రావడం చాలా సంతోషదాయకం. అయితే నాకు తెలిసినటువంటి వివేక్ గారు గతంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాజీ బిఎస్పీ లీడర్ కాబట్టి నాకు చాలా సంతోషం. అన్న బహుజన సమాజ్ పార్టీలో అక్కడ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేశారట. అది తెలంగాణ రాష్ట్రానికి వస్తే ప్రత్యేకించి తను ఒక విద్యార్థి విభాగాన్ని ఏర్పాటు చేసి మరి ప్రత్యేకించి మహిబాద్ ప్రాంతంలో విద్యార్థి యువతను యువజన రాజకీయ నాయకులను మేల్కొల్పడం కోసం రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సామాజిక సేవా దృక్పథంతో మరి డబ్బుల రూపంలో అయితే డబ్బులు, ఫోన్ రూపంలో అయితే ఫోన్, ఇంకా ఇతరత్ర సేవా దృక్పథంలో తాను నిరంతరం ప్రజలలో ఉంటూ స్పందిస్తూ మరి ప్రాంతానికి నిజంగా ఒక కొత్త సేవా దృక్పథానికి చెందినటువంటి ఒరవడిని తీసుకొచ్చానని చెప్పేసి ఖచ్చితంగా అయితే వివేకానంద దృష్టిలో పెట్టుకొని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా మంది కూడా నేను ఈ పార్టీ వేరే పార్టీ వాళ్ళకి పనిచేయను, నేను పలానా పార్టీ లేకపోతే పలానా సంఘం ఇంకో సంఘం ఆయనకు పనిచేయను అని చెప్పేసి అందరు చాలా మంది కూడా షరతులు పెట్టుకొని లిమిటెడ్ గా పనిచేస్తారు. కానీ వివేకన్న విషయంలో అలాంటిది లేదు, అన్లిమిటెడ్ గా పనిచేస్తూ మాలాంటి వాళ్ళకు కూడా చాలా స్ఫూర్తినిస్తున్నందుకు మీకు మరొకసారి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా మీకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర విస్తరణ తెలియజేస్తూ మీరు ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని చెప్పేసి ప్రత్యేకించి మిమ్మల్ని అభినందిస్తూ చివరగా ఒక మాట, మహిబాద్ ప్రాంతం అనేటువంటి దానికి చాలా గొప్ప విశిష్టత ఉందన్న. ఇది తెలంగాణ మలిదశ ఉద్యమం కావచ్చు, విద్యార్థి ఉద్యమాలు కావచ్చు, కుల సంఘాల పోరాటాలు కావచ్చు, ఇలా ఏ రకమైనటువంటి పోరాటాలు తీసుకున్నా కూడా మహిబాద్కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి ఈ మహిబాద్ మీరు ఏం చేయబోతున్నారో అది మీకే తెలుసు అని చెప్పేసి తెలియజేస్తూ వన్స్ అగైన్ విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ వెరీ మచ్.